షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల్లో జరిగే లోపాలను సవరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇక నుంచి లబ్ధిదారులకు పెళ్లి రోజునే డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెక్కులు అందిస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. పేదింటి అమ్మాయిల పెళ్లి ఖర్చు కోసం తీసుకొచ్చిన ఈ పథకం పక్కదారి పడుతోందని ఫైర్ అయ్యాయి విపక్షాలు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇన్కమ్ లిమిట్ ను పెంచి అన్ని వర్గాల వారికి పథకాన్ని వర్తింపచేయాలన్నారు నేతలు. ఆ ఇన్కమ్ లిమిట్ ని గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఎంత మేరకు పెంచగలరో, కనీసం 1,50,000 కంటే అది 2 లక్షలు చేయడం, 2.5 లక్షలు అట్లే పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ ని పెంచేది ఒకటి ఆలోచన చేయమని ఒక సూచన అధ్యక్ష మీ ద్వారా. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి పథకాలతోని పేదవాళ్ళలో వారి ఇళ్లలో పెళ్లిళ్ళు మంచిగా జరగాలి, వారికి కష్టం రావద్దు అనేటువంటి ఉద్దేశంతో పెట్టిన దాన్ని స్వాగతిస్తూ దళాలు కానివ్వండి, మిడిల్ మెన్ కానివ్వండి, వారు చేసినటువంటి కొన్ని అవకతవకల వలన కొంత ఈ యొక్క స్కీమ్ పైన బ్లాట్ పడటం జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలను దశల వారీగా అందరికీ వర్తింపచేస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. పథకం అమలులో అవకతవకలు లేకుండా పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆ సంవత్సరం జరిగిన మొత్తం 42,000 అప్లికేషన్లను అన్నిటి కూడా స్క్రీన్ చేస్తే మనకు ఇప్పటివరకు 54 కేసులలో దొంగలు దొరికినారు అధ్యక్ష. అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇక నుండి వచ్చే అప్లికేషన్ తప్పకుండా పెళ్లి రోజుకి అందించేటట్టుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, ఇక పోలవరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టులపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు మంత్రి హరీష్ రావు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ డీపీఆర్ రెడీగా ఉందని, విపక్ష నేతలు ఎప్పుడైనా డీపీఆర్ చూడొచ్చన్నారు. పోలవరం పనులు ఆపాలని ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశామని గుర్తు చేశారు. మల్లన్న సాగర్ నుంచో ఇక్కడి నుంచో ఇస్తామంటున్నారు, దాని విషయం ఏంది? డీపీఆర్ లేదు అన్నారు. డీపీఆర్ లేకపోవడం లేదు, 100% డీపీఆర్ ఉంది. డీపీఆర్ లేకపోవడము అనేది ఒక స్లీపింగ్ రిమార్క్స్ మీరు చేయడం మీలాంటి ఎల్ఓపికి తగదు. డీపీఆర్ ఉంది, మీకు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి, మా ఇంజనీర్లు చూపిస్తారు. ఖమ్మం జిల్లాలోని మమతా హాస్పిటల్ కు జీవో 59 ప్రకారం 11,000 గజాల స్థలం కేటాయించడంపై క్వశ్చన్ అవర్ లో తప్పుపట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. జీవోకి విరుద్ధంగా భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. అయితే తన దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం లేదని, వివరాలు సేకరించి సభకి అందిస్తానని సమాధానం చెప్పారు మంత్రి ఈటెల. ఒక వ్యక్తికి అక్కడ మమతా మెడికల్ కాలేజ్ వాళ్ళను 11,000 గజాలు జియో ఈ 59 ప్రకారంగా రెగ్యులరైజ్ చేయడము, ఇది ఎంతవరకు సమంజసం? ఆ ల్యాండ్ ఇమీడియట్లీ మీరు తీసుకొని అక్కడ 2 బెడ్రూమ్ హౌసెస్ అర్బన్ అది ఉంది, ఖమ్మంలో ఉంది కాబట్టి మీకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ ల్యాండ్ రెగ్యులరైజ్ చేయాలని చెప్తూ మమతా కాలేజ్ సంబంధించిన అంశం విషయంలో కూడా వివరాలు అయితే నా దగ్గర పూర్తిగా లేవు. తప్పకుండా వివరాలను కూడా తెప్పించి గౌరవ సభ్యులకు పంపించే ప్రయత్నం చేస్తా రెండు. మాకు తెలిసిన మేరకు అది కోర్టు ఇష్యూగా మారినట్టుగా తెలుస్తా ఉంది. అయినా దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి తమ ద్వారా పంపిస్తారు. విజయ డైరీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కల్పనతో పాటుగా చిన్నపిల్లల టీకాలకు సంబంధించిన వివిధ అంశాలపై సభలో చర్చ జరిగింది.